అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్ వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేసే విధానము, అన్ని రకాలైనటువంటి మనకి ఇష్టమైన కూరగాయలన్నీ కూడా తరిగి పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి ఉడకబెట్టేసేసిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, అంటే 3-4 స్పూన్లు 5 అంత 4 స్పూన్లు బాగా కొంచెం ఆయిల్ బాగా వేసుకున్న తర్వాత దాంట్లో శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, అవన్నీ కూడా కొద్దిగా ఇంగువ, ఇష్టమైన వాళ్ళు కొద్దిగా వెల్లుల్లిపాయ అవన్నీ వేయించి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకొని, అంటే 2-3 స్పూన్లు ఉడకపెట్టుకున్నటువంటి ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసుకొని, అందులోనే ఉడికించిన ఆ ముక్కలు కొద్దిగా నూనెలో కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు అప్పుడు సన్నగా తరిగి పెట్టినట్టు ఉల్లిపాయలు కూడా వేసి వేయించి, ఆ తర్వాత ఉడికించుకున్న అన్నం కూడా అందులో వేసేసి ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు మనం ఈ పేస్ట్ కూడా అందులో వేసి బాగా కలిపి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి దింపినట్లయితే రుచికరమైన వెజిటబుల్ రైస్ తయారవుతుంది. ఇది మనకి వర్షాకాలంలో సాయంకాలం వేళ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం కర్రీ కింద రోటిలో కూడా కలుపుకోవచ్చు, రైస్ కలుపుకొని రైస్లా కూడా తినచ్చు. దీని కాంబినేషన్గా మన కాకినాడ కాజా, ఈ రెండు కాంబినేషన్గా తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవచ్చు. లైక్ ఎంకరేజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.